ఈ వారం రాశి ఫలాలు మే 4, 2025 నుండి మే 10, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు ఆరోగ్యం శారీరక శ్రమ. ఈ వారం క్రీడలు లేదా శారీరక శ్రమ అవసరం. మంచి ఆరోగ్యం విజయవంతమైన జీవితానికి మూలం అని మీరు గ్రహిస్తారు, కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. శరీరాన్ని చురుకుగా ఉంచే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితి పాత పెట్టుబడి నుండి లాభం పొందే అవకాశం ఉంది. కానీ ఇతరుల అత్యవసర డిమాండ్లకు డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే నష్టపోతారు. ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. కుటుంబ జీవితం ఈ వారం ఇంట్లో ఎవరో వ్యక్తి మీ పట్ల వింతగా ప్రవర్తించవచ్చు. దీనివల్ల కొంత అసౌకర్యం కలుగుతుంది, కానీ ఆ విషయాలను పట్టించుకోకుండా మీ శక్తిని సాత్మకంగా వాడాలి. శత్రువులు పోటీ ఈ వారం మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. వారు చేసిన తప్పులకు తగిన ఫలితాలు పొందుతారు. మీరు మీ కృషికి అనుగుణంగా ఫలితాలు పొందుతారు. శత్రువులతో తలనొప్పి లేకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. విద్యార్థుల జీవితం ఈ వారం విద్యార్థులకు అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది. ఒత్తిడి లేని స్థితిలో అభ్యాసం కొనసాగించండి. చదువుతో పాటు శారీరక శ్రమ కోసం కూడా సమయం కేటాయించండి. గ్రహస్థితి ప్రభావం రాహువు చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో ఉన్నందున ఆరోగ్యకరమైన జీవనశైలి ఆవశ్యకం. కేతువు 6వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక విషయాలలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇది మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉంచుతుంది, అలాగే శత్రువుల నుంచి రక్షిస్తుంది. ఈ వారం మేషరాశి సారాంశం ఆరోగ్యం పెంపొందించండి. క్రీడలలో పాల్గొనండి. ఆర్థికంగా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సమస్యలతో శాంతిగా వ్యవహరించండి. శత్రువులను ఓడించండి. లక్ష్యాలపై దృష్టి పెట్టండి. విద్యార్థులకు బాగుంటుంది. ఒత్తిడి లేకుండా అభ్యాసం కొనసాగించండి. ఈ వారం మేషరాశి వారికి ఆరోగ్యం, ఆర్థికం మరియు విజయానికి మార్గం స్పష్టంగా ఉంటుంది. కాస్త జాగ్రత్త, కాస్త శ్రమతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ వారం వృషభ రాశి ఫలాలు ఆధ్యాత్మిక అభివృద్ధి. ఈ వారం మతపరమైన అభిరుచి పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మతస్థల సందర్శన చేసే అవకాశం ఉంది. అక్కడ సాధువుల ఆశీర్వాదం పొందడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అకస్మాత్తుగా డబ్బు లాభం జరుగుతుంది, కానీ ఆ డబ్బు చాలా కాలం ఉండదు. ప్రత్యేకంగా చట్టవిరుద్ధ కార్యకలాపాల నుంచి దూరంగా ఉండాలి. ఒక్క అడుగు ముందుకు వేసే ముందు 1000 సార్లు ఆలోచించండి. కుటుంబ జీవితం కుటుంబంలోని పిల్లలు అసభ్యంగా ప్రవర్తించవచ్చు, అయినప్పటికీ శిక్షించకుండా ప్రేమగా వారిని ఒప్పించండి. పిల్లలతో సానుకూలమైన సంభాషణ జరగడం అవసరం. ఉద్యోగం వృత్తి ఈ వారం బదిలీ లేదా ఉద్యోగంలో మార్పు అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపరచడం చాలా అవసరం. మీ ప్రవర్తన, పనితీరు ద్వారా ఉన్నత స్థితికి చేరగలరు. విద్యార్థుల జీవితం విద్యార్థులకు అద్భుత ఫలితాలు లభిస్తాయి. బాగా కష్టపడిన విద్యార్థులు ఆశించిన దానికంటే ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. చదువులో పూర్తి ఏకాగ్రత ఉండి విజయం సాధించగలుగుతారు. వివాహ జీవితం వివాహితులకు ఈ వారం శుభప్రదం. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కొనసాగుతాయి. కలిసి క్షణాలను ఆనందంగా గడపవచ్చు. గ్రహస్థితి ప్రభావం కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది. శని 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక లాభం ఉంటుంది, కానీ చిరకాలం నిలవదు. పరిహారం ప్రతిరోజు 21 సార్లు ఓం గురువే నమః జపించండి. ఇది బుద్ధిని పెంచుతుంది, శుభయోగాలను ఆకర్షిస్తుంది. ఈ వారం వృషభ రాశి సారాంశం ఆధ్యాత్మిక ప్రగతి జరుగుతుంది. ఆర్థిక లాభం ఉంటుంది, కానీ జాగ్రత్త అవసరం. కుటుంబ సంబంధాల్లో శాంతి, ప్రేమ అవసరం. ఉద్యోగ మార్పులకు మంచి అవకాశాలు. విద్యార్థులకు గొప్ప విజయాలు. ఈ వారం వృషభ రాశి వారికి అభ్యుదయం, శాంతి, జాగ్రత్తలతో కూడిన సమయం.
ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యంపై అధికంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనారోగ్యాన్ని తీవ్రం కాకుండా ఉండేందుకు సక్రమమైన వైద్యుడి సేవలు తీసుకోవాలి. మానసికంగా బిజీగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా సగటు కంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సమాజంలో మీ స్థానం బలోపేతం అవుతుంది. కుటుంబ జీవితం. కుటుంబ శాంతిని రాబట్టేందుకు అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సభ్యుల నుంచి తక్షణ మద్దతు లభించకపోవచ్చు. ఓర్పుతో వ్యవహరించాలి. అనుభవజుడి సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగం. వృత్తి. గతంలో మీరు చేసిన పనిలో చిన్న తప్పిదాల వల్ల ఉన్నతాధికారుల అసంతృప్తి ఎదుర్కొనే అవకాశముంది. ప్రతి పని శ్రద్ధతో జాగ్రత్తగా పూర్తి చేయడం చాలా ముఖ్యం. సమయపాలన పాటించండి. నైతికంగా వ్యవహరించండి. విద్యార్థుల జీవితం. కొంతమంది విద్యార్థులకు విదేశాల్లో చదువు అవకాశాలు లభిస్తాయి. అయితే అధిక శ్రమ, సరైన మార్గదర్శకత్వం అవసరం. తొందరగా తయారీ ప్రారంభించడం అవసరం. వివాహ జీవితం. ఈ వారం వైవాహిక సంబంధాలలో ఉన్న సమస్యలు పరిష్కారం కావచ్చు. జీవిత భాగస్వామితో సమరసంగా మాట్లాడడం వల్ల బంధం మరింత బలోపేతం అవుతుంది. గ్రహస్థితి ప్రభావం. కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యంపై అప్రయోజక ఆందోళన నివారించాల్సి ఉంటుంది. శని 10వ ఇంట్లో ఉండటం వల్ల పనిలో గత చరిత్ర వల్ల కొంత ఒత్తిడి రావచ్చు. పరిహారం. ప్రతిరోజు నారాయణీయం అనే పురాతన వచనం జపించండి. ఇది ఆరోగ్యం మెరుగు చేయడంలో మరియు మానసిక శాంతి పొందడంలో సహాయపడుతుంది. ఈ వారం మిథున రాశి సారాంశం. ఆరోగ్యంపై జాగ్రత్త పాటించండి. ఆర్థికంగా అవకాశాలు ఉన్నాయి. బాగా ఉపయోగించుకోండి. కుటుంబ సంబంధాలలో ఓర్పు అవసరం. ఉద్యోగ రంగంలో శ్రద్ధ చూపాలి. విద్యార్థులకు విదేశీ అవకాశాలు మెరుగు. ఈ వారం మిథున రాశి వారికి దివ్యమైన దారులు తెరుచుకోనున్నాయి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఆరోగ్యం. మానసిక స్థితి. ఈ వారం ఆత్మవిశ్వాసం తగ్గే పరిస్థితులు కనిపిస్తాయి. చిన్న చిన్న మాటలు పెద్దగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించకుండా మాట్లాడవద్దు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధైర్యంగా, ఓర్పుగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి. కార్యాలయమా, వ్యాపారమా. నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టం చవిచూడాల్సి రావచ్చు. ఆతురతను నివారించి ప్రతి పని జాగ్రత్తగా చేసి ముందుకు సాగండి. కుటుంబ జీవితం. ఇంట్లో చెడు వాతావరణం వల్ల నిరుత్సాహం వచ్చే అవకాశం ఉంది. తక్కువ మాటలు, అధిక ఓర్పు. ఈ వారం మీ ధ్యేయం కావాలి. తప్పుడు చర్యలు మానుకోండి. శాంతి పరిరక్షించండి. ఉద్యోగం. వృత్తి. ఉన్నతాధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వారి అసంతృప్తి వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకోవచ్చు. సంభాషణలో ఆలోచించి శ్రద్ధగా పదజాలం వాడండి. విద్యార్థుల జీవితం. విద్యార్థులకు తరగతిలో ఇతరుల అసూయ ఎదుర్కొనవలసి రావచ్చు. మీ ప్రవర్తనను మెరుగుపరచండి. స్నేహభావంతో ముందుకు సాగండి. ఉపాధ్యాయుల ముందు మృదువుగా ఉండండి. గ్రహస్థితి ప్రభావం. శని 9వ ఇంట్లో ఉండటం వల్ల అదృష్టం సాధారణంగా ఉండదు. రాహువు కూడా 9వ ఇంట్లో ఉండటం వల్ల నిర్లక్ష్యపు చర్యలు ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. ప్రతి అడుగు ఆలోచనాత్మకంగా వేయాలి. పరిహారం. శనివారం శని గ్రహానికి యాగం హవనం నిర్వహించండి. ఇది శని తగ్గించడానికి మరియు ఆశీర్వాదం పొందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వారం కర్కాటక రాశి సారాంశం. ఆలోచించి మాట్లాడండి. ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలో శాంతిని పరిరక్షించండి. ఉద్యోగ రంగంలో ప్రాముఖ్యత ఇవ్వండి. విద్యార్థులుగా అసూయలను జయించండి. ఈ వారం ఓర్పు మరియు జాగ్రత్తే మీ ప్రధాన ఆయుధాలు. ఈ వారం సింహరాశి ఫలాలు. ఆరోగ్యం. మానసిక స్థితి. ఈ వారం మీరు భావోద్వేగపరంగా సున్నితంగా ఉంటారు. మీ బాధను ఇతరులు గుర్తించరని అర్థం చేసుకొని అవకాశాలపై దృష్టి పెట్టండి. అధిక భావోద్వేగపు పరిస్థితులను తగ్గించుకోవడం మిమ్మల్ని మానసికంగా బలంగా ఉంచుతుంది. ఆర్థిక పరిస్థితి.
ఆర్థికంగా ఈ వారం సగటు కంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి. సంపద పెరుగుదలకి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సమాజంలో మీ స్థానం బలోపేతం కావచ్చు. వ్యక్తిగత జీవితం ఈ వారం ఇతరులపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం మానుకోండి. ఇతరులు మీ బాధను పూర్తిగా అర్థం చేయకపోవచ్చు, కాబట్టి స్వీయ బలాన్ని పెంచండి. ఉద్యోగం, వృత్తి, పనిలో స్థిరత రావచ్చు. కొత్త అవకాశాలు మీ ఎదుగుదలకు మార్గం చూపుతాయి. విద్యార్థుల జీవితం విద్యార్థులకి ఇది గొప్ప సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గ్రహాల ఆశీర్వాదం లభిస్తుంది. శ్రమ మరియు సరైన దిశ ఉండితే విజయానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రహస్థితి ప్రభావం శని 8వ ఇంట్లో ఉండటం వల్ల భావోద్వేగ నియంత్రణ అవసరం. అధిక సున్నితత్వం వల్ల ఆత్మస్థైర్యం తగ్గకుండా చూసుకోవాలి. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం అనే పురాతన గ్రంథాన్ని పారాయణ చేయండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి అందరి ఆశీర్వాదాన్ని పొందేందుకు సహాయపడుతుంది. ఈ వారం సింహరాశి సారాంశం: భావోద్వేగాలను నియంత్రించండి. ఆర్థికంగా అవకాశాలను అందిపుచ్చుకోండి. ఇతరులపై ఎక్కువ ఆధారపడకుండా స్వీయ బలం పెంచండి. విద్యారంగంలో సానుకూల మార్పులకు సిద్ధంగా ఉండండి. ఈ వారం అధైర్యం, స్థిరత మరియు తక్కువ ఆశలే మీ విజయ రహస్యం. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ వారం మీరు ఆరోగ్యం యొక్క విలువ తెలుసుకుంటారు. చెడు అలవాట్లను మెరుగుపర్చడానికి ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. అధిక పఠనం వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించడానికి క్రీడలు లేదా ఇతర వినోదాత్మక కార్యకలాపాల్లో పాల్గొనండి. ఆర్థిక పరిస్థితి: మీ సృజనాత్మక ప్రతిభను ఉపయోగించడం ద్వారా ఆర్థిక పరిస్థితిలో గమనించదగిన మెరుగుదల ఉంటుంది. మీరు చేసే బుద్ధిమంతమైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత జీవితం: కుటుంబానికి దూరంగా ఉన్నవారికి సానుకూల పరిణామాలు ఉన్నాయి. మీ ప్రసంగ నైపుణ్యం ద్వారా కుటుంబం మరియు స్నేహితులతో బలమైన సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగం, వృత్తి తక్కువ శ్రమతో మంచి ఫలితాలు పొందే అవకాశముంది. కార్యాలయంలో ధైర్యం మరియు నైపుణ్యం పెరగడం వల్ల ప్రగతికి మార్గం సుగమం అవుతుంది. విద్యార్థుల జీవితం: అధిక ఒత్తిడికి గురికాకుండా బ్రేక్లను తీసుకుంటూ చదవడం మంచిది. సరిగ్గా సమయాన్ని నిర్వహించుకుంటే విద్యలో మంచి విజయాలు సాధించగలుగుతారు. వైవాహిక జీవితం: ఇది వైవాహిక బంధాన్ని బలోపేతం చేసే ప్రత్యేక వారం. జీవిత భాగస్వామితో ప్రేమను వ్యక్తపరచడం, కలిసి సాంత్వన క్షణాలు గడపడం మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. గ్రహస్థితి ప్రభావం: రాహువు 7వ ఇంట్లో ఉండటంతో మీ సృజనాత్మకత ద్వారా ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. అపోహల నుండి దూరంగా ఉండడం మంచిది. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుద్ధాయ నమః జపించండి. ఇది మేధస్సు పెంపొందించి ఆలోచనలో స్పష్టత తీసుకువస్తుంది. ఈ వారం కన్యా రాశి సారాంశం: ఆరోగ్యం మెరుగుపడుతుంది. సృజనాత్మకత ద్వారా ఆర్థిక లాభం. కుటుంబం, ప్రేమలో శాంతి, సామరస్యం. చదువులో ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం. ఈ వారం ఆరోగ్యం, సృజనాత్మకత, ప్రేమ ఇవే మీ విజయత్రయం. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్యం, మానసిక స్థితి, న్యాయ సంబంధమైన విషయాలు, కేసులు వంటివి మనసుకు భయం కలిగించవచ్చు. కుటుంబ వాతావరణం తాత్కాలికంగా అల్లకల్లోలంగా అనిపించొచ్చు. శాంతి కోసం ఆత్మనిరీక్షణ మరియు ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొనండి. ఆర్థిక పరిస్థితి: భూమి, రియల్ ఎస్టేట్, సాంస్కృతిక ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో గణనీయమైన లాభాలు పొందొచ్చు. వ్యక్తిగత జీవితం: కుటుంబ సభ్యులు మీకు ఆనందం అందించే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని మీరు ఆదరించండి. ఉద్యోగం, వృత్తి, కార్యాలయంలో ఆప్యాయత మరియు మద్దతు లభిస్తుంది. ముఖ్యమైన పనులను సహచరుల సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు. పని త్వరగా ముగించి కుటుంబానికి అధిక సమయం కేటాయించగలుగుతారు. విద్యార్థుల జీవితం: విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు వస్తాయి.
మీరు చేసిన ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి కాబట్టి కృషిని కొనసాగించండి. గ్రహస్థితి ప్రభావం శని గ్రహం 6వ ఇంట్లో ఉండటంతో కార్యాలయంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఇతరుల సహకారాన్ని పొందగలుగుతారు. ఇది మీ విజయానికి దోహదపడుతుంది. పరిహారం శుక్రవారం రోజున శుక్రగ్రహానికి యాగం లేదా హవనం చేయండి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో మరియు కుటుంబ శాంతి పెంచడంలో సహాయపడుతుంది. ఈ వారం తులారాశి సారాంశం: కుటుంబ ఆనందం పెరుగుతుంది. వృత్తి జీవితంలో సహాయం, పాజిటివ్ వాతావరణం, భవిష్యత్తు పెట్టుబడులకు మంచి అవకాశాలు, విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ వారం ధైర్యం, పెట్టుబడులు, కుటుంబ ఆనందం ఇవే మీ బలాలు. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు: ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ వారం ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయినప్పటికీ యోగా, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం మంచిది. శనిగ్రహ ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో చిట్టచివరి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆర్థిక పరిస్థితి: ఖర్చులను నియంత్రించడానికి స్థిరమైన బడ్జెట్ అనుసరించాలి. ఆర్థిక ప్రణాళిక రూపొందించి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. అనవసర ఖర్చులు, అధిక విందులు నివారించండి. వ్యక్తిగత జీవితం: అర్ధరాత్రి దాకా బయట ఉండడం, ఎక్కువ ఖర్చులు తల్లిదండ్రుల అసహనానికి దారితీస్తాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగం, వృత్తి: ఇతరులతో విభేదాలు పెరగడం వల్ల మీ ఇమేజ్ మరియు స్థానం దెబ్బతినే అవకాశముంది. కెరీర్పై ప్రతికూల ప్రభావం రాకుండా ఉండాలంటే సహనంగా వ్యవహరించండి. విద్యార్థుల జీవితం: విద్యార్థులు ఈ వారం ఉన్నత విజయాలు సాధించగలుగుతారు. అయితే విజయంతో పాటు అహంకారం పెరగడం వల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వినయంతో ఉండండి. నిరంతరం నేర్చుకునే దృక్పథాన్ని కొనసాగించండి. వైవాహిక జీవితం: అత్తమామలతో సంబంధాలు మెరుగుపడతాయి. అత్తమామల ఇంటికి వెళ్ళేటప్పుడు స్వీట్లు తీసుకెళ్లడం బంధాలను బలోపేతం చేస్తుంది. గ్రహస్థితి ప్రభావం చంద్రుని రాశి ప్రకారం శని 5వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ విషయంలో సహనం ప్రదర్శించాలి. పరిహారం ప్రతిరోజు 19 సార్లు ఓం భౌమాయ నమః జపించండి. ఇది ఆరోగ్యాన్ని మరియు ఆర్థిక స్థితిని శక్తివంతం చేస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి సారాంశం: ఆరోగ్యం మెరుగ్గా, జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా మితవుగా ఉండాలి. కుటుంబ బంధాలు మెరుగుపరుచుకోవాలి. విద్యార్థులకు గర్వం కాకుండా విజయాన్ని సాధించాలి. ఈ వారం ఈ నియమం, వినయం, కుటుంబానికి ప్రాధాన్యత ఇవే మీ విజయానికి మార్గాలు. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు: ఆరోగ్యం, మానసిక స్థితి. తల్లిదండ్రుల ఆరోగ్యం మీకు ఆందోళన కలిగించవచ్చు. మానసిక శాంతి కోసం ధ్యానం, హాబీలు, సృజనాత్మక కార్యకలాపాలు అవలంబించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్ట్రెస్ను తగ్గించుకోవడం ముఖ్యమైంది. ఆర్థిక పరిస్థితి: జీతం పెరిగిన సందర్భంలో ఖర్చులు పెరగవచ్చు. కానీ అది మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయదు. అనవసర ఖర్చులు తగ్గిస్తూ సేవింగ్స్ పై దృష్టి పెట్టండి. వ్యక్తిగత జీవితం: స్నేహితులు లేదా సన్నిహితులు మీ మాటలకు పెద్దగా స్పందించకపోవచ్చు. దీనివల్ల విసుగు లేదా ఒత్తిడి కలగొచ్చు. అయితే సానుకూలంగా తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి నుండి ఆధారం మరియు ప్రేమ లభిస్తుంది. ఇది మీ మూడ్ను బాగుపరుస్తుంది. ఉద్యోగం, వృత్తి, కెరీర్లో మెరుగుదల కోసం నూతన ఆలోచనలు, టెక్నాలజీ అప్డేట్స్ ఉపయోగించండి. సృజనాత్మకతతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థుల జీవితం: విదేశాల్లో చదవాలని అనుకుంటున్న విద్యార్థులకు ఈ వారం శుభవార్తలు రావచ్చు. లక్ష్యంపై దృష్టి నిలిపి ప్రయత్నం కొనసాగించాలి. వైవాహిక జీవితం: జీవిత భాగస్వామి ప్రవర్తన వల్ల మానసిక ఆనందం లభిస్తుంది. వారితో కలిసి పార్టీకి వెళ్లడం లేదా ట్రిప్ ప్లాన్ చేయడం మంచి ఆప్షన్. గ్రహస్థితి ప్రభావం చంద్రుని రాశి ప్రకారం రాహువు 10వ ఇంట్లో ఉన్నందున కుటుంబ ఆరోగ్యంపై బాధ్యతగా వ్యవహరించాలి. మానసిక శాంతిని కాపాడుకునేందుకు పాజిటివ్ దృష్టికోణం అవసరం. పరిహారం
గురువారం వృద్ధ బ్రాహ్మణుడికి ఆహారం దానం చేయండి. ఇది గురుగ్రహ కృపను పొందడంలో సహాయపడుతుంది. ఈ వారం ధనుస్సు రాశి సారాంశం: మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆర్థిక సుస్థిరతను కొనసాగించండి. కుటుంబంతో అనుబంధాన్ని బలోపేతం చేయండి. విద్యార్థులకు విదేశీ అవకాశాలు మెరిసే సూచనలు. ఈ వారం మానసిక శాంతి, ఆర్థిక నియంత్రణ మరియు కుటుంబ మద్దతు ఇవే మీ విజయ మార్గాలు. ఈ వారం మకర రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీరు ఆరోగ్యంగా ఉంటారు. తేలికపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయనిపించినా అవి త్వరగా నయం అవుతాయి. శారీరకంగా మీరు మునుపటి కంటే బాగుంటారు, కాబట్టి కేవలం చిన్న సమస్యలపై దృష్టి పెట్టండి. ఆర్థిక పరిస్థితి, ఖర్చులను నియంత్రించటం చాలా ముఖ్యం. షాపింగ్ చేసేటప్పుడు సోచ్ చేసి డబ్బు ఖర్చు చేయండి, లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం ఎదురవ్వచ్చు. వ్యక్తిగత జీవితం, కుటుంబం. ఈ వారం మీరు సామాజిక కార్యకలాపాల్లో మరింత పాల్గొంటారు. కుటుంబంతో తీర్థయాత్రకి వెళ్లాలని ఆలోచించవచ్చు. ఇది మీకు స్వీయ విశ్లేషణ కోసం గొప్ప అవకాశం ఇస్తుంది. కుటుంబంతో బంధాన్ని పటిష్టం చేయండి. ఉద్యోగం, వృత్తి, కార్యాలయంలో కొద్దిగా చిరాకు రావచ్చు. ఇతర సహోద్యోగులతో వివాదాలు లేదా చిన్న పోరాటాలు అవ్వవచ్చు. ఈ సమయంలో మీ తప్పును అంగీకరించి వివాదాలను త్వరగా పరిష్కరించడంలో విజయం సాధించండి. విద్యార్థుల జీవితం: మీరు పెద్ద కళాశాలలో చేరాలని యోచిస్తుంటే ఈ సమయం కొంచెం అనుకూలంగా ఉంటుంది. అందుకే మీ ఉపాధ్యాయుల సహకారంతో ముందుకు సాగండి. షార్ట్ కట్స్ తీసుకోవద్దు, లేకపోతే అది మీ జీవితంలో చిక్కులకి దారితీయవచ్చు. గ్రహస్థితి ప్రభావం: చంద్రుని రాశి ప్రకారం కేతువు 9వ ఇంట్లో ఉండటం వల్ల మీరు సహోద్యోగులతో గొడవ లేదా వివాదం జరగవచ్చు. ఈ సందర్భంలో శాంతి, సమగ్రత, మానసిక స్థిరత్వం అవసరం. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఇది శాంతి మరియు ఆధ్యాత్మిక ధైర్యాన్ని పెంచుతుంది. ఈ వారం మకర రాశి సారాంశం: ఆరోగ్యంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంతో మంచి సమయం గడపండి. కార్యాలయంలో వివాదాలు నివారించండి. విద్యార్థులకు కళాశాల ప్రవేశం కోసం పట్టుదల అవసరం. ఈ వారం మీరు వివాదాలను నివారించి ఆర్థిక నియంత్రణతో ముందుకు పోతే మీరు విజయం సాధిస్తారు. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది, అయితే కొంత అలసట మరియు ఒత్తిడిని అనుభవించవచ్చు. ప్రయాణాలు మానుకోవడం మంచిది, ఎందుకంటే ఇది మీరు మరింత విశ్రాంతిని పొందడంలో సహాయపడుతుంది. ఆర్థిక పరిస్థితి: ఈ వారం మీరు సృజనాత్మక ఆలోచనలతో మంచి లాభాలను సంపాదించగలుగుతారు. కొత్త అవకాశాలు లభించవచ్చు, కానీ ప్రతి పత్రం మీద సంతకం చేసే ముందు దీని గురించి జాగ్రత్తగా చదవండి. వ్యాపార సంబంధిత వ్యక్తుల కోసం ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మరియు వివిధ రంగాల నుండి బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితం, కుటుంబం. అర్ధరాత్రి వరకు బయట ఉండడం లేదా అధికంగా డబ్బు ఖర్చు చేయడం వల్ల ఈ వారం మీ తల్లిదండ్రులు కోపగించవచ్చు. వారిని నొప్పించే ఏమీ చేయకుండా కుటుంబ వాతావరణం శాంతంగా ఉంచండి. ఉద్యోగం, వృత్తి, వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉంటాయి. మీరు కొత్త అవకాశాలు వెతుకుతూ అనేక సామర్థ్యాలు ప్రయోజనంగా మార్చగలుగుతారు. విద్యార్థుల జీవితం: ఈ వారం మీ ఆర్థిక నష్టం మీ విద్యపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది, అయితే ఈ అనుభవం నుండి నేర్చుకోండి మరియు మీ మార్గం సులభంగా తయారు చేయడానికి మరింత కృషి చేయండి. గ్రహస్థితి ప్రభావం: చంద్రుని రాశి ప్రకారం శని 2వ ఇంట్లో ఉండటంతో మీరు ప్రయాణంతో సంబంధిత అలసట మరియు ఒత్తిడిని ఎదుర్కొంటారు, కానీ ఆరోగ్యంగా ఉంటారు. పరిహారం: శనివారం భిక్షాటన చేసేవారికి ఆహారం దానం చేయండి. ఇది ఆధ్యాత్మిక శాంతి మరియు పుణ్యం కలిగిస్తుంది. ఈ వారం కుంభరాశి సారాంశం: ఆరోగ్యంగా ఉంటారు, కానీ ప్రయాణాలు నివారించండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, కానీ ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవాలి.
కుటుంబంతో మంచి సంబంధాలు కాపాడండి. వ్యాపారవేత్తలకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొని వాటి నుండి నేర్చుకోవాలి. ఈ వారం మీరు ఆరోగ్యంగా ఉండి సృజనాత్మక ఆలోచనలతో ఉన్నత శిఖరాలను సాధించగలుగుతారు. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆర్థిక సమస్యలు మరియు ఖర్చుల వృద్ధి వల్ల మానసిక ఒత్తిడి మరియు ఆందోళనకు గురవవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రాముఖ్యత ఇవ్వండి, లేకపోతే ఆరోగ్యానికి కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి. ఇంటి లేదా కుటుంబ చికిత్సకు సంబంధించిన ఖర్చులు ఈ వారం గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా మీరు కాస్త మానసిక ఒత్తిడి అనుభవించవచ్చు. ఖర్చులను నియంత్రించడానికి జాగ్రత్తగా ఉండండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుని కాపాడుతుంది. శక్తి అవకాశాలు. ఈ వారం మీరు శక్తిగా ఉండి అకస్మాత్తుగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ లాభాలలో కొంత భాగాన్ని సామాజిక పనిలో వినియోగించండి. ఇది మీకు శాంతిని కలిగిస్తుంది. కుటుంబం. వ్యక్తిగత జీవితం. యువతకు పెద్దలు లేదా వారి తోబుట్టువుల సహాయం అవసరం అవుతుంది. పాఠశాల లేదా కళాశాల ప్రాజెక్టులకు మీ సహాయం అవసరం, కాబట్టి వారితో సమయం గడపండి మరియు వారికి సలహా ఇవ్వండి. ఉద్యోగం. వృత్తి బదిలీ లేదా ఉద్యోగ మార్పు వచ్చే అవకాశం ఉంది, కానీ దీనికి ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉండాలి. మీ సంబంధాలను మెరుగుపరచడం మీరు కోరుకునే మార్పును తీసుకురాగలుగుతుంది. విద్యార్థుల జీవితం. ఈ వారం ఉన్నత విద్యా అభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని జాతకం సూచిస్తుంది. మీరు విషయాలు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు, తద్వారా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉంటాయి. గ్రహస్థితి ప్రభావం. శని చంద్రుని మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు మరియు ఊహాతీత ఖర్చులు ఈ వారం మరింత ప్రభావం చూపిస్తాయి. పరిహారం. ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః అని జపించండి. ఇది ఆధ్యాత్మిక శాంతి మరియు పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ వారం మీన రాశి సారాంశం. ఆరోగ్యం కొంతమేర ప్రభావితమవుతుంది, కానీ మీరు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. ఆర్థిక పరిస్థితి కష్టకరంగా ఉంటుంది. ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఆశించిన లాభాలు పొందగలుగుతారు, కానీ వాటిని సామాజిక పనులలో ఉపయోగించండి. యువతకు ప్రాజెక్టులలో సహాయం చేయండి. ఉద్యోగ మార్పు లేదా బదిలీ జరగవచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం అనుకూల సమయం. ఈ వారం శాంతియుతంగా ఉండి మీ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోండి.